హలో వ్యూవర్స్, వెల్కమ్ మై ఛానల్. డైలీ వోల్గస్ ఛానల్కి స్వాగతం అండి. ఇవేంటివి మల్లెపూలలాగా ఉన్నాయి అనుకుంటున్నారా? కాదండి బాబాయ్, మల్లెపూలు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇదైతే క్యాబేజీ తురుము అన్నమాట. సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ తురుము అన్నమాట. క్యాబేజీ కర్రీ కోసం ఈరోజైతే ఇలా తయారు చేసి పెట్టుకున్నాను, తరిగి పెట్టుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఓకేనా. క్యాబేజీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అయితే క్యాబేజీ సన్నగా తురిమి పెట్టుకున్న క్యాబేజీ, ఒక చిన్న గడ్డ అన్నమాట, 1/2 కేజీ గడ్డ. ఇంకా దానికైతే కారము, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి, ఉల్లిపాయలు, ఇంకా కొన్ని ఒక పిడికెడు కందిబ్యాలు అన్నమాట, ధనియాల పౌడరు, కొబ్బరి పౌడరు, ఆయిలు, వాటరు, టమాటా, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఇప్పుడైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాము. కుక్కర్ అయితే పెట్టేసుకొని ఇంకా ఆయిల్ వేసుకున్నాం. సగం గ్లాస్ ఆయిల్. ఓకేనా. ఇప్పుడైతే ఇంకా ఆయిల్ వేడెక్కింది. ఉల్లిగడ్డలు వేసేస్తాము. టమాటా, ఉల్లిగడ్డ వేసుకున్నాం. జీలకర్ర, ఆవాలు వేసేద్దాం. ఇంకా కరివేపాకు పక్కన వేసేద్దాం. పసుపు 1 స్పూన్ వేసేసుకుంటున్నాం. ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడైతే అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ అయితే వేస్తున్నాం 1 స్పూన్. ఇలా ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేపుకుందాము. 1 సెకండ్ అంతే. ఇందులోనే మనం తీసుకున్న కొన్ని బ్యాళ్ళు అన్నమాట, గుప్పెడి బ్యాళ్ళు అంతే. గుప్పెడి బ్యాళ్ళు వేసేసి ఇలా ఒకసారి కలుపుకొని రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకుందాము. కారం, ఉప్పు కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. తర్వాత ఇంకా
క్యాబేజ్ అయితే వేసుకుందాం. ఇందులోనే కొబ్బరి ధనియాల పొడి వేసేసుకొని కొంచెం వాటర్ అయితే 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం. ఈ పక్కనైతే బాండీలో నువ్వులు అయితే వేపుకుందాం. ఇలాగా డ్రై రోస్ట్ అయితే చేసేసుకున్నాము. కాస్త మిక్సీ పట్టుకొని క్యాబేజీలో వేసేయడం అన్నమాట. ఇవన్నీ వేసుకొని కొంచెం మిక్సీలో వేసుకున్నాము. ఇవి డ్రై రోస్ట్ అయ్యి చల్లారంత లోపల ఈ మిక్సీ 2 విజిల్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఇవి కొద్దిసేపు వేపుకున్నాము. చిటపటలాడేంత వరకు అన్నమాట. ఇలాగా వేపుకుని ఇంకా ఇదైతే 3 విజిల్స్ వస్తున్నాయి. ఇవి వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము. విజిల్ అయితే పోయింది. మూత తీసి చూద్దాం. వావ్, కబీ కబీ క్యాబేజీ రెడీ. దీంట్లోకి అయితే కాస్త నువ్వులు పొడి వేసుకున్నాం. అంతే. అలాగే కాస్త కొత్తిమీర వేసుకొని టేస్ట్ చేద్దాము. ఉప్పుకు ఉప్పు, కారంకి కారం అన్నీ సమానంగా సరిపోయాయి. ఇదైతే రొట్టెలోకి నైట్ రొట్టె చేస్తాను. రొట్టెలోకి అయితే చాలా బాగుంటుంది. ఇలాగ చేసుకొని అన్నంలో అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీలు మీరు కూడా బాగా టేస్టీగా చేసుకొని తినండి. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.